సగటు 38.9 పరుగులు. మొదటి 6 మ్యాచ్లలో సగటు స్కోరు 42 పరుగులు. చివరి 4 మ్యాచ్లలో సగటు స్కోరు ఎంత అని అడిగాడు. చివరి 4 మ్యాచ్లలో సగటు స్కోరు ఎంత అని అడిగాడు. చూడండి జాగ్రత్తగా. 10 మ్యాచ్లలో చేసిన సగటు స్కోరు 10 మ్యాచ్లలో చేసిన సగటు స్కోరు చూడండి 38.9. 10 మ్యాచ్లలో చేసిన మొత్తము స్కోరు ఈజ్ ఈక్వల్ టు 38.9 ఇంటూ 10, దట్ ఈజ్ ఈక్వల్ 389. 389 పరుగులు చేశాడు 10 మ్యాచ్లలో. చూడండి మొదటి 6 మ్యాచ్లలో సగటు స్కోరు చూడండి. 6 మ్యాచ్లలో సగటు స్కోరు ఎంత ఇచ్చాడు? 6 మ్యాచ్లలో సగటు స్కోరు 42. ఓకే, 6 మ్యాచ్లలో మొత్తం స్కోరు 42 ఇంటూ 6, దట్ ఈజ్ ఈక్వల్ 252. ఓకే, ఇప్పుడు 10లో 6 పోతే ఇంకా 4 మ్యాచ్లు మిగిలి. చూడండి చివరి 4 మ్యాచ్లలో మొత్తం స్కోరు వచ్చింది. మొత్తం స్కోర్ అంటే ఇక్కడ 389 మైనస్ 252. ఓకే, సబ్ట్రాక్షన్ చేస్తే 137. 4 మ్యాచ్లలో సగటు స్కోరు అడిగిందాడు 10. సగటు స్కోరు ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై ఏమైంది 4 వేస్తే సరిపోయింది. చూడండి ఇక్కడ మనకి దీన్ని మనం భాగాహారం చేసుకుంటే 137 డివైడెడ్ బై 4. 4 3 12 అయితే 1 7 దింపుకోండి. 4 4 16. ఓకే, 1 పాయింట్ పెట్టుకుంటే 0. 4 2 8. సో ఆన్సర్ ఈజ్ 34.2. ఇది 34.2. 4 మ్యాచ్లలో సగటు స్కోరు ఈజ్ ఈక్వల్ టు 34.2. యావరేజ్ ఫార్ములాను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి. ఇక్కడ 10 మ్యాచ్లలో క్రికెట్ ఆటగాడు చేసిన పరుగుల సరాసరి 32. ఈ సగటు పరుగుల స్కోరు 4 పరుగులు ఎక్కువ కావాలంటే తరువాత మ్యాచ్లో ఎన్ని పరుగులు చేయవలెను అది. ఓకే, చూడండి ఒకసారి జాగ్రత్తగా. 10 మ్యాచ్లలో సగటు స్కోరు, సరాసరి స్కోరు లేకపోతే సగటు స్కోరు ఎంత అన్నాడు? 32. ఓకే, 10 మ్యాచ్లలో మొత్తం పరుగులు అనేది స్కోరు అనొచ్చు. 32 ఇంటూ 10 అంటే 320. ఓకే, ఇది 11వ మ్యాచ్లో ఏమవ్వాలంటాడు చూడండి. 11వ మ్యాచ్లో కల్లా సరాసరి పరుగులు ఎన్ని అవ్వాలంటాడు? ఈ 32 కల్లా 4 పరుగులు ఎక్కువ అవ్వాలంటాడు. అంటే చూడండి 32 + 4 అవ్వాలి, అంటే 36 అవ్వాలి సరాసరి. 11 మ్యాచ్లలో సరాసరి పరుగులు 36 అవ్వాలి. 11 మ్యాచ్లలో మొత్తం పరుగులు ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 11, దట్ ఈజ్ ఈక్వల్ 396. ఓకే, అతను 11వ మ్యాచ్లో చేసిన పరుగులు ఎంత అవుద్ది? 396లో నుంచి 320 తీసివేస్తే 76. సో అతను 11వ మ్యాచ్లో సరాసరి స్కోరు 36 అవ్వాలంటే 76 పరుగులు చేయాలి. 11వ మ్యాచ్లో అతను చేయవలసిన పరుగులు 76. యావరేజ్ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి. ఒక కారు ఏ నుండి బి దూరమును 20 kmph వేగంతోనూ, బి నుండి ఏకి 30 kmph వేగంతోనూ ప్రయాణించిన మొత్తం ప్రయాణం యొక్క సగటు వేగం కావాలి. సగటు వేగానికి సూత్రం ఏంటంటే ఫార్ములా మొత్తము దూరము డివైడెడ్ బై మొత్తము కాలము. మనకి ఇక్కడ దూరం తెలియదు కాబట్టి దూరాన్ని నేను డి అనుకున్నా. దూరము ఈజ్ ఈక్వల్ డి అనుకుంటే మొత్తము దూరము అంటే మొత్తం దూరం అంటే ఏమిటి? డి ప్లస్ డి 2 సార్లు కదా, 2d. మొత్తము కాలము ఈజ్ ఈక్వల్ డి డివైడెడ్ బై 20 kmph, డి డివైడెడ్ బై 30. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సగటు వేగము సూత్రం ఏంటి? మొత్తము దూరము అంటే 2d డివైడెడ్ బై డి బై 20 ప్లస్ డి బై 30. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే చూడండి, ఈ రెండింటికి ఎల్సిఎం 60. ఇక్కడేమో 3d ప్లస్ 2d. ఓకే, ఇక్కడ చూడండి 2d ఇంటూ 60 డివైడెడ్ బై 5d. dd క్యాన్సిల్ అయిపోద్ది. 5 టేబుల్ దీంట్లో 5 1 is 5 2s are. సో 24 kmph. సో
సో సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు 24 kmph. అయితే ఇక్కడ దూరాలు సమానమైనప్పుడు దానికి షార్ట్కట్లో సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు 2xy బై x ప్లస్ వై ఈ ఫార్ములాతో ఈజీగా చేసేయచ్చు. చూడండి 2 ఇంటూ 20 ఇంటూ 30 డివైడెడ్ బై 20 ప్లస్ 30 చూడండి ఒకసారి 2 ఇంటూ 20 ఇంటూ 30 డివైడెడ్ బై 50 0 క్యాన్సిల్ 5 టేబుల్ 4 టైమ్స్. చూడండి 2 4 8 8 3 24 kmph. సో ఇది షార్ట్ కట్, ఇదేమో ప్రాసెస్. యావరేజ్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి. ఒక కారు 80 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటలలో, 90 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటలలో, 120 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల్లో ప్రయాణించిన ఆ కారు సగటు వేగము ఎంత చూడండి. సో కారు సగటు వేగము చూడండి జాగ్రత్తగా. కారు సగటు వేగము కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? మొత్తం దూరము డివైడెడ్ బై మొత్తం కాలం. ఓకే, ఇది మొత్తం కాలం. మొత్తము దూరము అంటే చూడండి, మొత్తము దూరము మొదటి దూరం ఎంత? 80 కిలోమీటర్లు ప్లస్ రెండవ దూరం 90 కిలోమీటర్లు ప్లస్ 120 కిలోమీటర్లు డివైడెడ్ బై మొత్తము కాలము. చూడండి ఫస్ట్ ఇది 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే చూడండి ఇది 200 290 290 డివైడెడ్ బై ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో 10. కాబట్టి 0 క్యాన్సిల్ అయిపోతే 29 kmph లేకపోతే kmph 29 kmph అంటే 29 కిలోమీటర్ పర్ అవర్. కారు సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు 29 kmph. చూడండి ఇక్కడ దూరాలు వేరువేరుగా ఉన్నప్పుడు మనకి కారు సగటు వేగం అనుకోవాలంటే ఫార్ములా ఇది. మొత్తము దూరము డివైడెడ్ బై మొత్తము కాలము. చాలామంది విద్యార్థులు అడిగారు, సార్ వేరువేరు దూరాలు ఇచ్చినప్పుడు ఎలా అని. సో వేరువేరు దూరాలు ఇచ్చినప్పుడు ఫార్ములా ఇదే, మొత్తము దూరము బై మొత్తము కాలము. సగటు వేగము ఈజ్ ఈక్వల్ మొత్తము దూరము బై మొత్తము కాలము. అలా కాకుండా దూరాలు సమానమైనప్పుడు 2xy బై x ప్లస్ వై. ఓకే, పర్సంటేజ్ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి. ఇక్కడ ఒక సంఖ్య కన్నా 30% ఎక్కువైన సంఖ్య 9100 అయితే ఆ సంఖ్య కన్నా 12% తక్కువైన సంఖ్య ఎంత అన్నాడు. చూడండి ఒక సంఖ్య అంటే మనకి 100%. షార్ట్కట్ మెథడ్లో చూడండి, షార్ట్కట్ మెథడ్లో ఒక సంఖ్య 100% దానికన్నా 30% ఎక్కువ అంటే 100 + 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 130. 130% ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు? 9100. అయితే ఆ సంఖ్య కన్నా 12% తక్కువైన ఆ సంఖ్య అంటే 100 అంటే దాంట్లో 12% తక్కువ అన్నాడు. చూడండి తక్కువ అంటే ఏం చేయాలి? మైనస్ చేస్తే 88% ఈజ్ ఈక్వల్ టు ఎంత అది అడిగింది. 12% తక్కువైన సంఖ్య అంటే 88% సంఖ్య ఎంత అని. చూడండి ఇక్కడ 88 ఇంటూ 88 ఇంటూ 9100 డివైడెడ్ బై 130 0 క్యాన్సిల్. ఇక్కడ 7 టైమ్స్ పోద్ది 70. సో ఆన్సర్ 88 ఇంటూ 70. దీన్ని మనం ఇంటూ చేసుకుంటే 6160. సో ఆన్సర్ ఈజ్ 12% తక్కువైన సంఖ్య అంటే 6160.